తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి ఆశయాలు, ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని, జిల్లాను అభివృద్ధి పదంలో పయనించుటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుటలో, అధిక సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని స్థాయిల ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి వందన సమర్పణ చేసి, అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. DRDO ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను తిలకించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, ట్రైనీ IAS మనోజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న అమరుల ఆశయాలు, ఆకాంక్షలు అనుగుణంగా ముందుకెళ్లడం మన అందరి కర్తవ్యమని గుర్తు చేస్తున్నాను. అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, చిన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రణామాలు. సంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో ముందుకు అడుగులు వేస్తున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాము. జిల్లాలోని ఆయా శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాము. నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి విజయవంతంగా పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు నా అభినందనలు. ఇటీవల
జరిగిన శాసనసభ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహించుటలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం మరువలేనిది. ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేసిన అధికారులకు నా అభినందనలు. ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించుటలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులకు, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జూన్ 4న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించుటలో ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సహకరించవలసిందిగా కోరుతున్నాను. సమాజంలో శాంతిని నెలకొల్పడంతో పాటు జిల్లా ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలో వివిధ రకాల నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం జిల్లా పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తున్నది. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ జిల్లా ప్రజలను చైతన్యపరచడం జరిగింది. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ సబ్ డివిజన్లలో షీ టీం బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షీ టీం బృందాల ద్వారా బస్టాండ్లు, కళాశాలలు మరియు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో నిరంతరం గస్తీ కాస్తూ ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వడం మహిళలలో కొండంత ధైర్యాన్ని నింపుతూ వారి సమస్యలకు తక్షణ పరిష్కార దిశగా ముందుకు సాగుతున్న పోలీస్ శాఖకు అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించడానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తుంది. జిల్లాను ప్రగతి బాటలో నడిపేందుకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగానికి, సిబ్బందికి, పాత్రికేయులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి అంకిత భావంతో పారదర్శకంగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. జై భారత్, జై తెలంగాణ.